జయలలిత పార్థివ దేహాన్ని చూసేందుకు చెన్నై రాజాజీ హాల్కు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అక్కడ ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? తమిళనాడు ప్రజలందరూ కూడా అమ్మగా కొలుచుకున్నటువంటి జయలలితను చివరిసారిగా చూసుకునేందుకు తరలి వచ్చినటువంటి ప్రజా సందోహం ఇది. ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా వేలాది మంది జయ అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున తమ అభిమాన నేతను దర్శించుకునేందుకు, కడసారి చూసుకునేందుకు తరలి వస్తున్నారు. ఇప్పటి వరకు ప్రజలను కాస్త నియంత్రించగలిగినప్పటికీ ఇప్పుడు కొద్దిసేపటి నుంచి ప్రజల సంఖ్య, అభిమానుల సంఖ్య బాగా పెరిగిపోయింది. పోలీసు బలగాలు కూడా వాళ్ళందరినీ కూడా నియంత్రించలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ తెల్లవారుజామున జయలలిత భౌతిక కాయాన్ని మౌంట్ రోడ్ లో ఉన్నటువంటి రాజాజీ హాల్కు తీసుకొచ్చారు. నిన్న 11:30 గంటలకు ఆవిడ మరణించిన తర్వాత ఆవిడ సొంత నివాసమైనటువంటి పోయస్ గార్డెన్ లో కొద్దిసేపు ఉంచిన తర్వాత తెల్లవారుజామున 4 గంటలు 5 గంటల మధ్య ఆ రాజాజీ హాల్లోకి, మౌంట్ రోడ్ లో ఉన్నటువంటి రాజాజీ హాల్లోకి తీసుకొచ్చారు. తమ నేతను కడసారి చూసుకునేందుకు మనం చూస్తూ ఉన్నాం. మౌంట్ రోడ్ అంతా కూడా జనాలతో నిండిపోయింది. వేలాది మంది జయ భౌతిక కాయం ఉన్నటువంటి రాజాజీ హాల్ బయట తమ నేతను చూసుకునేందుకు వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెల్లవారుజాము నుంచి కూడా బారులు తీర, దాదాపుగా కిలోమీటర్ల కొద్ది జనాలు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే రాజాజీ హాల్ ఎదురుగా పరిస్థితిని నియంత్రించడం కూడా పోలీసులు కూడా సవాలుగా మారింది. పెద్ద ఎత్తున అందరూ కూడా బ్యారికేడ్లన్నింటినీ కూడా తోసుకొని వచ్చి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా ఇక్కడికి తరలించారు. అందరినీ కూడా, అభిమానులందరినీ కూడా నియంత్రిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు అయితే ఒక క్రమ పద్ధతిలో అందరూ కూడా క్యూ పద్ధతిలో జయలలిత భౌతిక కాయానికి నివాళులు అర్పించడం జరిగింది. అయితే కొద్దిసేపటి నుంచి 15 నిమిషాల నుంచి పరిస్థితి మారిపోయింది. వస్తున్నటువంటి తమిళనాడు వ్యాప్తంగా కూడా జయలలిత అభిమానులందరూ కూడా జయలలితను చివరిసారిగా నివాళులు అర్పించేందుకు తరలి వస్తూ ఉన్నారు. వారందరితోటి మొత్తం కూడా మౌంట్ రోడ్ అంతటా కూడా నిండిపోయింది. పోలీసు బలగాలంతా కూడా ఇక్కడ నియంత్రించలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక పొద్దున్న నుంచి కూడా ముఖ్యమైన నేతలు, విఐపీలతో పాటు పెద్ద ఎత్తున వేలాది మంది ప్రజలందరూ కూడా జయలలిత భౌతిక కాయానికి నివాళులు అర్పించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా అభిమానుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎక్కువ సంఖ్యలో మహిళలు, అలాగే చిన్నారులతో సహా కూడా అందరూ తీసుకొని, చిన్నారులు కూడా భుజాల మీద ఎత్తుకొని తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. జయలలిత చిత్రపటాన్ని చేతిలో పట్టుకొని తమ నాయకురాలకి చివరిసారిగా అందరూ కూడా జోహార్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా మౌంట్ రోడ్ లో ఎక్కడ చూసినా కూడా జయ అభిమానులతోటి నిండిపోయింది, అన్నాడీఎంకే కార్యకర్తలతో నిండిపోయింది. వారందరూ కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇక ఉదయం 5 గంటల నుంచి కూడా ప్రజల సందర్శనార్థం రాజాజీ హాల్లోనే జయ భౌతిక కాయాన్ని ఉంచారు. ఇప్పటి వరకు ఆమె కుటుంబ సన్నిహితులైనటువంటి శశికళ, అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఆయన నిన్న సాయంత్రమే జయ చికిత్స పొందుతున్నటువంటి అపోలో ఆసుపత్రికి వచ్చారు. అప్పటి నుంచి కూడా చెన్నైలోనే ఉన్నారు. అన్ని ఏర్పాట్లను ఇక్కడ ఉండే పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం కూడా జయ భౌతిక కాయం వద్ద కేంద్ర ప్రభుత్వం తరపున వెంకయ్య నాయుడు ఉన్నారు. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు జయ భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చెన్నైలో ఉన్నటువంటి మెరీనా బీచ్ లో ఉన్నటువంటి అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ సమాధి చెంతనే జయ కూడా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్లుగానే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. 4:30 గంటల లోపు వివిఐపీలు అందరూ కూడా దీనికి ఇక్కడికి వచ్చి, ఈ ప్రదేశానికి వచ్చి నివాళులు అర్పించే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ముఖ్యమైన నేతలు, తమిళనాడుకు సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలు, ఇతర వివిఐపీలు అందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ప్రధాని రాకకు సంబంధించి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి సమాచారం లేదు. ప్రస్తుతానికైతే పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వేలాది మంది ఆవిడకు నివాళులు అర్పించడానికి ఇక్కడ వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జయలలిత దాదాపుగా మొత్తం భారతదేశ రాజకీయాల్లోనే చెరగని ముద్ర వేసినటువంటి నాయకురాలు. కేవలం తమిళనాడు చరిత్రలో దాదాపుగా ఇన్ని సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు ఎవరూ లేరు. మొత్తం 5 సార్లు ఆవిడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అన్నాడీఎంకే ప్రచార కార్యదర్శిగా ప్రస్థానం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ తిరుగులేని నేతగా ఎదిగారు. ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రజలందరూ కూడా పురుచు తలైవి అనుకుంటూ అభిమానంగా ఆవిడని పిలుచుకుంటూ ఉంటారు. పెద్ద ఎత్తున ఆ అభిమానం అనేది కనిపిస్తూ ఉంది. పలు సందర్భాల్లో జయ పైన ఉన్నటువంటి అభిమానం కనిపిస్తూ ఉంది. ఆవిడ ఆసుపత్రిలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా రాజకీయంగా ఆటుపోట్లు ఎదుర్కొంటున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా ఇదే విధంగా అభిమానాన్ని కొనసాగించారు. ప్రస్తుతానికైతే అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. తాజా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఇది. చెన్నై నుంచి కెమెరామెన్ అలీతో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.
Andalo close paga dila pare. Ila nela irthukuda. Seri ya konnu vachirpa papa. Camera.
Gracias.